నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై స్థానిక గ్రామస్థులు గళమెత్తారు. గ్రామానికి చెందిన దేవరకొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని, అంతటితో ఆగకుండా దశాబ్దాలుగా పశువుల దాహార్తిని తీరుస్తున్న నీటికుంటలను సైతం ఆక్రమణకు గురిచేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ ఆక్రమణల వల్ల గ్రామంలోని సామాన్య ప్రజలకు, పశువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ ఆస్తులను, నీటి వనరులను వెంటనే రక్షించి గ్రామానికి అప్పగించాలని కోరుతూ కుల్లూరు గ్రామ ప్రజలు కలువాయి మండల తహసీల్దార్ పివి కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఈ భూ ఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపిస్తామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భూములను, కుంటలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు తీసుకునే చర్యలు గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని, ఆక్రమణదారుల నుంచి భూములను విడిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కుల్లూరు గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేవరకొండ వెంకటేశ్వర్ల మీద కంప్లైంట్ దేవరకొండ వెంకటేశ్వర్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు. చూసి మా రికార్డు ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా సూచి చేస్తాం. అది రెవెన్యూ ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ సార్? అది పట్టాలి, ఇది పరిశీలన చేయాలి, పరిశీలన చేసి చేస్తాం. రాయ మా కంకర మొత్తం మా చేలు తోలింది. ఆ చేలు తోలిన తర్వాత ఏమి నా చేలు తోలి బొమ్మ కూడా పెట్టాం, అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టాం. ఆ బొమ్మను పగలు పెట్టి నన్ను నెట్టేసాడు కిందకి. చాలా కష్టపెట్టిండు. కేసు కూడా పెట్టిండు. కేసు పెట్టి నెల్లూరుకి తీసుకుపోయి నన్ను ఒక్కనే స్టేషన్కి పంపించేసి ఆయన బయటకు వచ్చేసి. మా పేరు లక్ష్మీనరసయ్య, కుల్లూరు, మాదిగడ, మాలాడే, ఒడ్డిపాలు అన్ని పొలాలు కలిసి వచ్చాము. మా సమస్యలు ఏంటంటే పొలాల సమస్యలు. ఈ పొలాల సమస్యలు ప్రతి దానికి సమస్య ఏంటో దేవరకొండ వెంకటేశ్వర గారు అందరికీ అన్ని పొలాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు వచ్చేసి అధికారులు గట్టిగా చర్య తీసుకొని వీళ్ళందరికీ మంచి న్యాయం చేయాల్సిందిగా మేము అందరూ కూడా ఎవరి పొలాలు ఒకటి పిప్పించేసి ఏ అడ్డంకులు లేకుండా ఎవరి పొలాలు ఒకటి పిప్పించేసి న్యాయం చేస్తుండగా అధికారులు కొడుతున్నాము, రాజకీయ నాయకులు ఆడుతున్నాము, ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ అధికారులు ఆడుతున్నాము. దయచేసి ఏ ఇబ్బంది లేకుండా దేవరకొండ వెంకటేశ్వర్లు తీసుకున్న నిర్ణయం ఎవరు ఏ అధికారి తీసుకోకూడదు, ఏ ఎస్ఐ గారి కానీ తీసుకోకూడదు, అతని సలహా ఎవరు తీసుకోకూడదు. అందరూ న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాను. రేపటి ఏదైనా నేను న్యాయం చేయకపోతే రేపు కలెక్టర్ కూడా కడతాను. ఏం జరుగుతుంది మీకు? మాకు దేవరకొండ వెంకటేశ్వర వల్ల అన్ని సమస్యలు జరుగుతాయి, అన్ని పొలాలు ఇబ్బంది జరుగుతుంది. ఒక దోవల కాడ కావచ్చు, పొలాల కాడ కావచ్చు, ఒక ఇళ్ళ కాడ కావచ్చు, ఒక ఏదైనా గొడవలు కావచ్చు. ఆయన అన్ని పొలాల్లో అందరి జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు.